టు VLSI డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. మన లాస్ట్ క్లాస్లో తెలుగులో వెరిలాగ్ HDL స్టార్ట్ చేసాం కదా. సో ఇవాళకి వచ్చేసి మన సెకండ్ క్లాస్ ఇది. దీంట్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటిదంటే సో చూడండి ఒకసారి ఇక్కడ వెరిలాగ్ HDL ఇది మన ఎజెండా. సో మనం ఇవాళ ఫీచర్స్ ఆఫ్ వెరిలాగ్ HDL డిస్కస్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ డిఫరెంట్ మోడలింగ్ స్టైల్స్ ఏంటిది, ఎన్ని విధాలుగా మనం కోడ్ని రాయొచ్చు వెరిలాగ్ లాంగ్వేజ్ని వాడి, HDL లాంగ్వేజ్ని వాడి, అది డిస్కస్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ అసలు ఈ లాంగ్వేజ్లో ఈ మాడ్యూల్ అంటే ఏంటిది, ఇవి మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ అనమాట. సో చూడండి ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఫీచర్ వెరిలాగ్ HDL యొక్క ఫీచర్స్ అంటే అన్ని డిస్కస్ చేసుకోలేము కానీ కొన్ని అయితే డిస్కస్ చేసుకోగలుగుతాం మనకు క్లియర్గా కొంచెం అర్థమయ్యే విధంగా. వెరిలాగ్ లాంగ్వేజ్ అంటే కేస్ సెన్సిటివ్, అంటే దీని సింటాక్స్ అనేది ఫస్ట్ ఎవరైతే డెవలప్ చేసారో వాళ్ళు ఏదైతే ఫార్మాట్ అంటే లోయర్ కేసా అప్పర్ కేసా వాళ్ళు ఎలా అయితే రాశారో మనం కూడా అదే ఫార్మాట్ని ఫాలో అయిపోవాలి. దీన్ని సింటాక్స్ని వాళ్ళు లోయర్ కేస్ వాడినప్పుడు మనం దాన్ని అప్పర్ కేస్ వాడితే అది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్, కేస్ సెన్సిటివ్ అంటే ఇదనమాట. నెక్స్ట్ ఇన్ వెరిలాగ్ కీవర్డ్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ లోయర్ కేస్. చూడండి ఇక్కడ కీవర్డ్స్ అనేవి ఎగ్జాంపుల్గా మనకు మోడల్ కీవర్డ్ ఉంటుంది, నెక్స్ట్ డాలర్ ఫినిష్ ఉంటుంది, ఇంకా ఇలా చాలా ఉంటాయి, ఎండ్ మోడల్ ఉంటుంది. ఇలా ఈ కీవర్డ్స్ అన్నిటిని స్టార్టింగ్ ఎవరైతే లాంగ్వేజ్ని డెవలప్ చేశారో వాళ్ళు లోయర్ కేస్ని యూజ్ చేసుకొని రాశారనమాట. సో మనం దాన్ని ఫాలో అయిపోవాలి ఆ రూల్స్ని, లేకపోతే అది ఎర్రర్ చూపించేస్తుంది బికాస్ ఆఫ్ కేస్ సెన్సిటివ్ కాబట్టి. ఇంకోటిది వెరిలాగ్లో మోస్ట్ ఆఫ్ ద సింటాక్స్ ఇస్ అడాప్టెడ్ ఫ్రమ్ సి లాంగ్వేజ్. సో వెరిలాగ్ లాంగ్వేజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మ్యాక్సిమం సి లాంగ్వేజ్ నుంచి వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ద సింటాక్స్ అంటే మనం దీనిలో వాడే ఇఫ్ కండిషన్స్ కావచ్చు, ఇఫ్ ఎల్స్ కావచ్చు, స్విచ్ కేస్ కావచ్చు, నెక్స్ట్ లూప్స్ కావచ్చు, వైల్ లూప్, ఫర్ లూప్, ఇలా ఏదైనా సరే సి లాంగ్వేజ్కి దీనికి కొంచెం రిలేటెడ్ సేమ్ ఉంటాయి అనమాట. అంటే దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన వర్డ్స్ని అనమాట. ఇంకోటిది ఏంటంటే వెరిలాగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని మనం ఒక డిజిటల్ సర్క్యూట్ని ఏం చేయొచ్చు అంటే RTL గేట్ అండ్ స్విచ్ లెవెల్ ఈ విధంగా మనం దాన్ని డిజైన్ చేయొచ్చు. ఎలా అంటే RTL అంటే ఇప్పుడు మనం ఒక కోడ్ రాసి దాన్ని మనం సింథసైజ్ చేసినప్పుడు మనకు ఒక సర్క్యూట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అంటే దాన్ని మనం గేట్ లెవెల్లో జనరేట్ చేయొచ్చు. RTL అంటేనేమో రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్, అంటే రిజిస్టర్స్ ఉంటాయి, లుక్అప్ టేబుల్స్ ఉంటాయి. గేట్ లెవెల్ అంటే నేను నార్మల్గా గేట్స్, యాంటీ గేట్, ఆర్ గేట్, ఇవన్నీ మనకి లాజిక్ గేట్స్ ఉంటాయి కదా, లాజిక్, స్పెషల్ పర్పస్ గేట్స్, నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్ కూడా ఉంటాయి దీనిలో. స్విచ్ లెవెల్ అయితేనేమో ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, మాస్ఫెట్స్ ఉంటాయి. సో దీన్ని మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ లాంగ్వేజ్ని వాడుకొని మనం ఆ డిజిటల్ సర్క్యూట్ని ఆ లెవెల్లో మనం డిజైన్ చేయొచ్చు. సో ఇది ఫీచర్స్ ఆఫ్ వెరిలాగ్ HDL వస్తుంది. నెక్స్ట్ మన సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏమిటంటే డిఫరెంట్ మోడలింగ్ స్టైల్స్ అని కదా. చూడండి ఇక్కడ డిఫరెంట్ మోడలింగ్ స్టైల్స్లో ఏముంటాయంటే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రక్చరల్ అనమాట, స్ట్రక్చరల్ మోడలింగ్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డేటా ఫ్లో మోడలింగ్ అనమాట, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బిహేవియరల్ అనమాట, బిహేవియరల్ మోడలింగ్. సో ఇవి 3 మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. చూడండి నెక్స్ట్ స్లైడ్లో ఫస్ట్ ఉండేది, ఫస్ట్ వన్ స్ట్రక్చరల్ అనమాట, స్ట్రక్చరల్ మోడలింగ్ అంటే బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ ఆఫ్ డిజిటల్ కావచ్చు, లాజిక్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, డిజిటల్ లాజిక్ సర్క్యూట్. డిజిటల్ లాజిక్ సర్క్యూట్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనం కోడ్ రాసి దాన్ని సింథసైజ్, సిమ్యులేషన్ చేస్తే మనం దాన్ని స్ట్రక్చరల్ మోడలింగ్ అంటాం. స్ట్రక్చరల్ మోడలింగ్లో 2 టైప్స్ ఉంటాయి. అవేంటిదంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే గేట్ లెవెల్ మోడలింగ్ అంటారు. నెక్స్ట్
స్విచ్ లెవెల్ మోడలింగ్ అంటారు. స్విచ్ లెవెల్ మోడలింగ్ అంటారు. గేట్ లెవెల్ మోడలింగ్ అండ్ ఇంకోటిది స్విచ్ లెవెల్ మోడలింగ్. అసలు ఈ గేట్ లెవెల్ మోడలింగ్ అంటే ఏంటిది, ఈ స్విచ్ లెవెల్ మోడలింగ్ అంటే ఏంటిదో మనం డిస్కస్ చేసుకోవాలి. సో గేట్ లెవెల్ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ గేట్ లెవెల్. నెక్స్ట్ ఇక్కడ స్విచ్ లెవెల్. స్విచ్ లెవెల్, గేట్ లెవెల్ అండ్ స్విచ్ లెవెల్. చూడండి గేట్ లెవెల్ అంటే ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ యాడర్ సర్క్యూట్ తీసుకుందాం మనకు అర్థం కానికి. హాఫ్ యాడర్ సర్క్యూట్ సమ్ ఈక్వేషన్ ఏంటిది, ఇన్పుట్కి ఎక్స్ఆర్ ఆపరేషన్ ఎక్స్ఆర్బి, క్యారీ ఏంటిది అండ్ ఆపరేషన్ ఏబి. సో ఇప్పుడు దీని యొక్క సర్క్యూట్ ఎలా ఉంటుందంటే ఇది సమ్ము ఏ బి తీసుకుంటే, నెక్స్ట్ ఇది క్యారీ. మనం ఇప్పుడు ఈ గేట్స్ని దీన్ని G1 ఇది G2 ఇది ఎక్స్ఆర్ గేటు, G1 G2 నేను ఇచ్చుకున్న నా నేమ్స్ అనమాట నాకు గుర్తుంచుకోనికి. ఇదేమో ఎండ్ గేటు. ఈ ఎండ్ అనేది ఎక్స్ఆర్ అనేది ఏంటంటే ప్రీడిఫైన్డ్ ప్రిమిటివ్స్ ఉంటాయి అనమాట దీనిలో మనకు కోడ్ వచ్చేటప్పుడు. అవి మనకు ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళు ఆల్రెడీ దాన్ని రాసి పెట్టేసి వెళ్ళిపోయారు, మనం దాన్ని వాడుకోవచ్చు సింపుల్గా. అది ఎలాగో మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఈ గేట్స్ని యూజ్ చేసుకొని మనం కోడ్ రాసి దాన్ని సిమ్యులేషన్ అండ్ సింథసిస్ చేసినామంటే దాన్ని మనం గేట్ లెవెల్ మోడలింగ్ అంటాం. అదేవిధంగా ఇంకోటిది స్విచ్ లెవెల్ మోడలింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ట్రాన్సిస్టర్ లెవెల్లో రాస్తాం కోడ్ అనేది. ట్రాన్సిస్టర్ని యూజ్ చేసుకొని రాస్తాం. ట్రాన్సిస్టర్స్ని మనం స్విచ్ అని కూడా అంటాం. ఎగ్జాంపుల్ మీకు నాండ్ గేట్ చూపిస్తాను, మరి హాఫ్ యాట్ అంటే కొంచెం కాంప్లెక్స్ అయిపోతుంది కదా. నాండ్ గేట్ అంటే ఎలా ఉంటుంది చూడండి. అండ్ గేట్కి బబుల్ ఉంటుంది ముందులో, ఏబి వై ఈజ్ ఈక్వల్స్ టు ఏబి హోల్ బార్. ఇక్కడ ఇది అండ్ గేట్ యొక్క ఈక్వేషన్ అనమాట. అండ్ గేట్ అనేది మనం సీమాస్ లాజిక్ని వాడుకొని ఇక్కడ డిజైన్ చేస్తే చూడండి ఒకసారి. ఇవి పైన పీమాస్ సీమాస్ అనగానే మనకు పీమాస్ ఎన్మాస్ రెండు కలిసి ఉంటాయి అనమాట. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే నేను VLSI కోర్స్ స్టార్ట్ చేసాను, దానిలో చూడండి మీకు అర్థమవుతుంది. ఇవి ఎన్మాస్, దీనికి బబుల్స్ ఉంటాయి, దానికి పీమాస్కి బబుల్స్ ఉంటాయి, అంతే డిఫరెన్స్. చూడండి ఇప్పుడు ఏ బి, ఇప్పుడు ఏ ఇప్పుడు బి, ఈ ఏ అండ్ ఏ షార్ట్ చేసుకోండి, ఈ బి అండ్ బి షార్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు VDD ఉంటుంది, ఇక్కడ మనకు VSS ఉంటుంది. మనం ఈ పాయింట్ దగ్గర నుంచి అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏబి హోల్ బార్ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాం. సో ఈ స్విచ్ లెవెల్ ఎలా అంటే ఈ స్విచెస్ అంటే ట్రాన్సిస్టర్స్ని చూసి మనం కోడ్ రాసుకోగలిగితే దాన్ని సిమ్యులేషన్ చేసి దాన్ని సింథసైజ్ చేస్తే అది మనం స్విచ్ లెవెల్ లాజిక్ అంటారు, లేకపోతే స్విచ్ లెవెల్ మోడలింగ్ స్టైల్ అంటారు. అది అనమాట గేట్ లెవెల్కి స్విచ్ లెవెల్కి ఇదే అనమాట డిఫరెన్స్, గేట్కి స్విచ్కి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డేటా ఫ్లో. చూడండి ఇక్కడ ఒకసారి సెకండ్ వన్ డేటా ఫ్లో. నెక్స్ట్ ఇక్కడ మనకు బిహేవియరల్ చెప్పేసాను, బిహేవియరల్ మోడలింగ్. ఇది డేటా ఫ్లో మోడలింగ్. సో చూడండి ఇక్కడ డేటా ఫ్లో అండ్ బిహేవియర్. డేటా ఫ్లో అంటే పెద్దగా ఏమి ఉండదండి, సింపుల్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ హాఫ్ యాడర్ తీసుకుందాం, కన్ఫ్యూజన్ ఎందుకు, సింపుల్గా హాఫ్ యాడర్కి 2 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ ఉంటాయి, ఏబి ఇన్పుట్ సమ్ క్యారీ అవుట్పుట్. సో హాఫ్ యాడర్ ఈక్వేషన్ ఇంత మీకు రాశాను కదా, ఇన్పుట్కి ఎక్స్ఆర్ చేస్తే సమ్ వస్తుంది, ఎండ్ చేస్తే క్యారీ వస్తుందని, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి. సో ఈ ఈక్వేషన్స్ని వాడుకోండి మనం కోడ్ రాసి దాన్ని సిమ్యులేషన్ అండ్ సింథసైజ్ చేసుకోగలిగితే దాన్ని మనం డేటా ఫ్లో మోడలింగ్ అంటాం. ఇది చాలా చిన్నగా అయిపోతుంది అనమాట. ఇక్కడ కోడ్ అనేది ఎంత పెద్ద లెంతీగా ఉండదు, గేట్ లెవెల్లో కొంచెం లెంతీగా ఉంటుంది, పెద్ద పెద్ద సర్క్యూట్స్ అది ఇంకా కాంప్లెక్స్ అయిపోతుంది అంతా చూసుకుంటూ రాయాలంటే. సో డేటా ఫ్లో మోడలింగ్ అనేది అంత ఏమి ఉండదు. దీంట్లో మనకి ఏంటంటే ఒక కీవర్డ్ వస్తుంది అనమాట, అసైన్ అని. ఇది నేను మీకు ఎప్పుడైతే మనం డేటా ఫ్లో మోడలింగ్ చేస్తాం అప్పుడు మీకు ఇది క్లియర్గా చెప్తాను. ఇప్పటికైతే జస్ట్ ఇది అర్థం చేసుకోండి. ఈ ఈక్వేషన్స్ని వాడుకొని మనం ఎప్పుడైతే కోడ్ రాసి దాన్ని సిమ్యులేషన్ సింథసిస్ చేస్తామో దాన్ని మనం డేటా ఫ్లో మోడలింగ్ అంటాం. పెద్దగా ఏమి ఉండదు దీంట్లో ఇంకా, అంతేగా డేటా ఫ్లో మోడలింగ్ అంటే. బిహేవియరల్ మోడలింగ్ అంటే ఇది కొంచెం సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి ఎక్కువగా డిజైన్ చేసుకోవడానికి బిహేవియరల్ మోడలింగ్ వాడతారు అనమాట. ఇదేంటంటే కొంచెం ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హాఫ్ యాడర్ ఉందన్నమాట. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే హాఫ్ యాడర్కి ట్రూత్ టేబుల్ ఉంటుంది, ఏంటిది ఏ అండ్ బి సమ్ అండ్ క్యారీ. చూడండి ఒకసారి ఇక్కడ 0 0 0 1 1 0 1 1 సమ్ ఏంటి 0 0 0 0 1 1 1 0
1 1 1 0, క్యారీ 1 చూడండి ఇక్కడ క్యారీ కూడా అంతే. సో మనం ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్ని చూసి మనం ఎదర్ స్విచ్ కేస్ వాడి కానీ లేకపోతే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వాడి కానీ మనం కోడ్ రాసుకోగలిగితే దాన్ని మనం బిహేవియర్ మోడలింగ్ అంటాం. అంటే బిహేవియర్ మోడలింగ్ మ్యాక్సిమం ట్రూత్ టేబుల్ని చూసుకుంటే రాస్తాం కోడ్ అనేది. సో బిహేవియర్ మోడలింగ్, అరే ఈ కోడ్ బిహేవియర్ మోడలింగ్ డేటా మోడలింగ్ అని ఎలా గుర్తుపట్టాలంటే డేటా ఫ్లో మోడలింగ్ అయితే అసైన్ కీవర్డ్ ఉంటుంది, బిహేవియర్ మోడలింగ్ అంటే ఆల్వేస్ కీవర్డ్ ఉంటుంది, ఆల్వేస్ @ అని ఒక కీవర్డ్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని అంటే ఇది చూసి మనం ఇది అరే ఏ మోడలింగ్స్ అని గుర్తుపట్టగలుగుతాం. నెక్స్ట్ గేట్ లెవెల్ మోడలింగ్ అంటే గేట్స్ ఉంటాయి దాంట్లో, అండ్ గేట్, ఎక్స్ఆర్ గేట్, అన్ని లాజిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్, స్పెషల్ పర్పస్ గేట్స్ అన్నీ ఉంటాయి. అది చూసుకొని మనం దాన్ని గేట్ లెవెల్ అని గుర్తుపట్టవచ్చు. నెక్స్ట్ స్విచ్ లెవెల్ అంటే దాంట్లో మనకి ఎన్మాస్, పీమాస్ అవి ఉంటాయి అనమాట, దాన్ని చూసి మనం గుర్తుపట్టవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సో అది డేటా ఫ్లో మోడలింగ్కి బిహేవియర్ మోడలింగ్కి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు మాడ్యూల్ కీవర్డ్ అంటే ఏంటిది, అసలు మాడ్యూల్ కీవర్డ్ అసలు కథ ఏంది అనేది ఇక్కడ తెలుసుకోబోతున్నాం. మాడ్యూల్ కీవర్డ్ అంటే ఏం లేదు, సింపుల్ ఒక ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ ఎట్లా అంటే ఏదైనా కోడ్ రాసినాం అంటే ఆ కోడ్ మీద బ్లాక్ అంటాం, లేకపోతే ఫంక్షన్ అంటాం. సింపుల్గా మాడ్యూల్ అంటే ఒక ఫంక్షన్ అని ఒక బ్లాక్ అని. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫుల్ యాడర్ మళ్ళీ ఒక హాఫ్ యాడర్ తీసుకోండి. హాఫ్ యాడర్ మనం కోడ్ రాసి ఉంటాం మాడ్యూల్, దాన్ని ఒక పోర్ట్ లిస్ట్, ఇక్కడ మనం పోర్ట్ లిస్ట్ రాస్తాం, ఇక్కడ అవుట్పుట్స్ ఏంటిది, ఇన్పుట్స్ ఏంటిది రాస్తాం, తర్వాతకి ఇక్కడికి వెళ్ళి మనం కోడ్ స్టార్ట్ చేస్తాం, కోడ్ రాసిన తర్వాతకి ఎండ్ మోడల్ అని రాస్తాం. సో దీన్ని మొత్తాన్ని మనం మాడ్యూల్ అంటాం. ఈ కీవర్డ్ ఇక్కడ వాడతాం కానీ మాడ్యూల్, దీని మొత్తాన్ని మాడ్యూల్ కానీ బ్లాక్, ఇది ఒక ఫంక్షనాలిటీ చూపిస్తుందో దాన్నే మనం మాడ్యూల్ అంటాం. సో ఇది మనం ఇవాళ క్లాస్లో డిస్కస్ చేస్తున్న టాపిక్స్. మన నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ ఏంటంటే రిజిస్టర్ కీవర్డ్ అంటే ఏంటిది, వైర్ కీవర్డ్ అంటే ఏంటిది, వీటి యొక్క యూజెస్ ఏంటిది, నెక్స్ట్ ఆల్ లాజిక్ గేట్స్ ఉంటాయి కదా మనకి, ఆల్ లాజిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్ అండ్ స్పెషల్ పర్పస్ గేట్స్, వీటి యొక్క వెర్లాగ్ కోడింగ్ స్టైల్స్ని గేట్ లెవెల్ ఇంప్లిమెంట్ చేసేసి సిమ్యులేషన్ చేసి మీకు సైలింగ్స్లో సిమ్యులేషన్ చేసి ఎలా సింథసైజ్ చేయాలి, ఆ డిలే ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ ఏరియా ఎంత కన్జ్యూమ్ అయింది అనేది మీకు నెక్స్ట్ క్లాస్ నేను క్లియర్గా చెప్తాను అనమాట. బాయ్.